గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 876. ముందుగా అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. అండ్ ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్ లో సెన్సెక్స్ 12 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 80,424 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 31 పాయింట్స్ పెరిగి 24,572 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.40% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.42% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.29% కరెక్ట్ అయింది. నెక్స్ట్ ఈ వీక్ లోని ఆగస్ట్ 22 నుంచి ఆగస్ట్ 24 మధ్యన జాక్సన్ హోల్ ఎకానమిక్ మీటింగ్ జరగబోతుంది. దీనిలోని వేరే సెంట్రల్ బ్యాంక్స్ కి చెందినటువంటి అఫీషియల్స్ పార్టిసిపేట్ చేసి ప్రెసెంట్ ఎకానమీ సిచ్యువేషన్ ఎలా ఉన్నది అండ్ మానిటరీ పాలసీ రిలేటెడ్ గా ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి ఇటువంటివన్నీ కూడా డిస్కస్ చేస్తూ ఉంటారు. నో ఈసారి ఆగస్ట్ 22 నుంచి 24 మధ్య జరగబోతున్నటువంటి ఈ జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పావెల్ గారు యుఎస్ ఎకానమీ రిలేటెడ్ గా, ఇన్ఫ్లేషన్ రిలేటెడ్ గా, మానిటరీ పాలసీ రిలేటెడ్ గా, వీటితో పాటుగా రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఏమైనా స్టేట్మెంట్స్ చేస్తారేమో చూడాలని చెప్పి గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా చూస్తున్నాయి. యాక్చువల్లీ నెక్స్ట్ యుఎస్ ఫెడ్ మీటింగ్ లోని రేట్ కట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీని రిలేటెడ్ గా ఈసారి యుఎస్ ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పావెల్ గారు ఏమైనా హింట్స్ ఇస్తారేమో మనం చూడవలసి ఉన్నది. సో ఫ్రైడే రోజున ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పావెల్ గారి దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ కామెంట్స్ ని బట్టి నెక్స్ట్ వీక్ లోని మార్కెట్ మూమెంటం అన్నది ఆధారపడి ఉన్నది. సో ఈసారి జాక్సన్ హోల్ మీటింగ్ లోని ఫెడ్ చైర్ ఎటువంటి కామెంట్స్ చేస్తారన్నది ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయడం ఇంపార్టెంట్. ఈ రోజు వీడియోలోని మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక్కడ మీకు కనబడుతుంది కదా, కవ్వేరీ టెలికాం ప్రొడక్ట్స్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీ. ఈ కంపెనీ యొక్క పేరుని వీళ్ళు కవ్వేరీ డిఫెన్స్ అండ్ వైర్లెస్ టెక్నాలజీస్ లిమిటెడ్ గా మార్చాలనుకున్నారు. సో దీనికి ఇప్పుడు వీళ్ళకి ఎంసీఏ దగ్గర నుంచి అప్రూవల్ వచ్చింది. అండ్ అంతేకాకుండా ఈ కవ్వేరీ టెలికాం ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళకి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా రేడియో ఫ్రీక్వెన్సీ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా 109 మిలియన్ రూపీస్ వర్త్, అంటే అప్రాక్సిమేట్లీ 10.9 crores వర్త్ ఆర్డర్స్ ని రిసీవ్ చేసుకున్నారు. ఈ కంపెనీకి ఆర్డర్ వచ్చింది, దట్ ఈస్ గుడ్. అండ్ కంపెనీ పేరుని డిఫెన్స్ కంపెనీగా మార్చాలనుకుంటున్నారు, దట్ ఈస్ ఆల్సో ఓకే. ఈ కంపెనీ గురించి ఎందుకు ఇంత డీటెయిల్ గా మనం మాట్లాడుకుంటున్నాం అంటే లాస్ట్ 2 years నుంచి మనం చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిఫెన్స్ సెక్టర్ లోని స్పెండింగ్ పెంచడంతో పాటు మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లో భాగంగా మోస్ట్ ఆఫ్ ది డిఫెన్స్ సెక్టర్ ఆర్డర్స్ ని మన ఇండియన్ కంపెనీస్ కే ఇష్యూ చేస్తుండడంతో డిఫెన్స్ సెక్టర్ లోని మంచి ట్రాక్షన్ కనపడింది. అండ్ అంతేకాకుండా ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి కంపెనీస్ ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ కూడా బాగానే విన్ అవుతుండడంతో ఈ డిఫెన్స్ సెక్టర్ లో ఉండేటువంటి స్టాక్స్ లోని మనం మంచి రన్అప్ కూడా చూసాం. డిఫెన్స్ సెక్టర్ లో ఏదైతే ఈ ట్రాక్షన్ కనపడుతున్నదో దాంతో చాలా కంపెనీస్ అయితే ఈ డిఫెన్స్ సెక్టర్ లోని బిజినెస్ ను ఆపరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి. ఈ కవ్వేరీ టెలికాం ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా ఈ ఆపర్చునిటీని గ్రాబ్ చేసుకునేందుకు గాను వీళ్ళు కూడా డిఫెన్స్ కంపెనీగా మారడానికి ప్రయత్నిస్తున్నారు. సరే, డిఫెన్స్ కంపెనీగా మారబోతున్నారు కదా, దట్ ఈస్ గుడ్. అండ్ ఇలా డిఫెన్స్ కంపెనీగా మారుతున్నారు అండ్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి కంటిన్యూస్ గా అప్డేట్స్ వచ్చాయనుకోండి, జనరల్ ఏమవుతుంది, స్టాక్స్ పెరుగుతాయి కదా. సో స్టాక్స్ పెరిగేసరికి సోషల్ మీడియాలో బజ్ కూడా స్టార్ట్ అవుతుంది. సో సోషల్ మీడియాలో ఎప్పుడైతే బజ్ స్టార్ట్ అవుతుందో అటువంటి టైంలో రీటైల్ ఇన్వెస్టర్స్ ఇటువంటి కంపెనీస్ లోని ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనం ఇన్వెస్ట్ చేసే ముందు అసలు కంపెనీ గురించి ఒకసారి చూద్దాం. అసలు అంటే ఈ కవ్వేరీ టెలికాం ప్రొడక్ట్స్ యొక్క పాస్ట్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. కంపెనీ ప్రెసెంట్ 62 crores మార్కెట్ క్యాప్ లో ట్రేడ్ అవుతున్నది. అండ్ ఈ కంపెనీ యొక్క నెంబర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చెక్ చేద్దాం. 2013 మార్చ్ నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క సేల్స్ కంటిన్యూస్ గా డ్రాప్ అవుతూ వస్తున్నాయి. అండ్ 2013 to 2024 అంటే 10 years పైనే కన్సిస్టెంట్ గా ఈ కంపెనీ లాసెస్ ని పోస్ట్ చేసుకుంటూ వస్తుంది. ఎక్సెప్ట్ 2019 లో ఒకసారి అండ్ 2023 లో ఒకసారి వీళ్ళు ప్రాఫిట్స్ అయితే పోస్ట్ చేశారు. అదర్ దెన్ దట్ అన్ని ఇయర్స్ లో కూడా వీళ్ళు కంటిన్యూస్ గా లాస్లనే పోస్ట్ చేశారు. వీళ్ళు డిఫెన్స్ లో ఎంటర్ అవుతున్నారు అండ్ ఆర్డర్స్ వస్తున్నాయని చెప్పి మార్కెట్ లో బస్ స్టార్ట్ అయ్యేసరికి రీటైల్స్ ట్రాప్ అయిపోతారు కదా. సో ఎప్పుడైనా సరే ఒక కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకున్నట్లయితే ఆ కంపెనీ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ ఆ కంపెనీ ఏం బిజినెస్ చేస్తుంది ఇవన్నీ కూడా మనం కంప్లీట్ గా రీసెర్చ్ చేసిన తర్వాతే మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవాలి. అంతేకాని సోషల్ మీడియాలో ఏదైనా కంపెనీ గురించి బజ్ కనపడేసరికి కంగారు పడిపోయి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బులు కూడా కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఒకవేళ ఈ కంపెనీ రివైవ్ అయిందంటే మంచిగా బిజినెస్ చేసింది అనుకోండి, దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అలా కాకుండా సేమ్ పెర్ఫార్మెన్స్ ని కంటిన్యూ చేసింది అనుకోండి, దానివల్ల మీరు ఇన్వెస్ట్ చేసినటువంటి డబ్బుల్ని కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది. మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గా మాట్లాడుకోవాలంటే 2000 సినారియోలోని టెక్ కంపెనీస్ రిలేటెడ్ గా మంచి బస్ కనపడుతుండడంతో ఇన్ఫ్రా కంపెనీస్ పేర్లు కూడా టెక్ కంపెనీస్ గా మార్చేశారు. సో దాంతో టెక్ అని కనపడిన కంపెనీ అలా టెక్ కంపెనీ అనుకుని చాలా మంది ఆ టైంలో ఇన్వెస్ట్ చేశారు కూడా. కానీ దాని తర్వాత ఒక్కసారి బబుల్ బర్స్ట్ అయ్యేసరికి ఈ టెక్ కంపెనీస్ గా పేరు మార్చుకున్నటువంటి చిన్న చిన్న కంపెనీస్ లో ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో వాళ్ళందరూ కూడా చాలా తీవ్రంగానే నష్టపోయారు. సో అందుకనే మనం
ఒక సెక్టర్ రిలేటెడ్ గా ఆపర్చునిటీ కనపడుతుంది కదా అని చెప్పి ఏదైనా కంపెనీ ఆ సెక్టర్ లోకి ఎంటర్ అవుతుంది అనుకోండి, కంగారు పడిపోయి అటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేసే కన్నా ఆ కంపెనీ రిలేటెడ్ గా కంప్లీట్ గా రీసెర్చ్ చేసి అప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ రీసెంట్ గా P2P లెండింగ్ సైడ్ చాలా మందికి ఇంట్రెస్ట్ బాగా పెరుగుతుంది కదా, ఎందుకంటే ఈ P2P లెండింగ్ ద్వారా ఎక్కువ ఇంట్రెస్ట్ సంపాదించవచ్చు అని చెప్పి ఈ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ ప్రమోట్ చేయడంతో చాలా మంది P2P లెండింగ్ చేయడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాకపోతే ఈ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవి లెండింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి ఇందులో ఉన్నటువంటి రిస్క్ గురించి అయితే క్లియర్ గా ఇన్ఫార్మ్ చేయట్లేదని చెప్పి గుర్తించినటువంటి RBI ఈ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ రిలేటెడ్ గా కొన్ని కొత్త రూల్స్ అయితే తీసుకురావడం జరిగింది. ఈ P2P లెండింగ్ ప్లాట్ఫామ్స్ ఏం చేస్తున్నాయంటే దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ప్రొడక్ట్ కింద లేదా లిక్విడిటీ ఆప్షన్ కింద అందరికీ సెల్ చేయడం అయితే RBI గమనించడం జరిగింది. సో ఇకపైన ఎవరు కూడా ఇలా చేయకూడదని అండ్ అంతేకాకుండా ఈ P2P లెండింగ్ లో ఉన్నటువంటి రిస్క్ ని లెండర్స్ కి క్లియర్ గా చెప్పాలి. అంటే ఒకవేళ మనం లెండింగ్ చేసిన తర్వాత అప్పు తీసుకున్నటువంటి వ్యక్తి ఆ డబ్బులు కట్టకపోతే దాని వలన వచ్చేటువంటి లాస్ మనపైనే పడుతుందని చెప్పి క్లియర్ గా డిస్క్లోజర్స్ అయితే ఇవ్వాలని చెప్పి RBI కొత్త రూల్ ని పాస్ చేయడం జరిగింది. సో ఇలా క్లియర్ గా డిస్క్లోజర్ ఇచ్చినట్లయితే మనం అప్పు ఇచ్చిన తర్వాత అప్పు ఎగ్గొట్టేశారు అనుకోండి, ఆబ్వియస్ గా మనమే కదా నష్టపోతాం, ఓన్లీ లెండింగ్ ప్లాట్ఫామ్ త్రూ అప్పిస్తున్నాం అంతే. సో ఇది క్లియర్ గా మెన్షన్ చేయాలంటున్నారు కాబట్టి ఇక పైన ఈ రిస్క్ అందరికీ అర్థం అవుతుంది కాబట్టి ఈ డిస్క్లోజర్స్ అయితే ప్రతి ఒక్క P2P లెండింగ్ ప్లాట్ఫామ్ కంపల్సరీ డిస్క్లోజ్ చేయాలని చెప్పి RBI రూల్ తీసుకురావడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇక పైన క్రెడిట్ ఎన్హాన్స్మెంట్, క్రెడిట్ గ్యారంటీస్ ఇటువంటి వేవి కూడా P2P ప్లాట్ఫామ్స్ ప్రొవైడ్ చేయకూడదని చెప్పి RBI కొత్త గైడ్ లైన్స్ అయితే తీసుకొచ్చింది. RBI కొత్త గైడ్ లైన్స్ తీసుకురావడానికి రియల్ రీజన్ ఏంటంటే చాలా మంది పాపం ఇందులో రిస్క్ తెలియక P2P లెండింగ్ ప్లాట్ఫామ్ సైడ్ అట్రాక్ట్ అయ్యి డబ్బులు వీటిలో పెడుతున్నారు. కానీ అల్టిమేట్లీ ఆ లోన్ తీసుకున్నటువంటి వ్యక్తి డబ్బులు ఎగ్గొట్టేస్తే మనకి ఇంట్రెస్ట్ రాకపోగా మన అసలు కూడా పోయేటువంటి ప్రమాదం ఉన్నదని చెప్పి గుర్తించట్లేదు. దాంతోనే RBI ఈ రూల్ తీసుకొచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. RBI తీసుకొచ్చినటువంటి ఈ కొత్త గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో దీంతో ఇండియా P2P ప్లాట్ఫామ్ వాళ్ళు టెంపరరీగా విత్డ్రాల్స్ ఆర్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అయితే హాల్ట్ అంటే ఆపివేయడం జరిగింది. వీళ్ళు ప్రెసెంట్ అయితే కస్టమర్స్ కి బల్క్ విత్డ్రాల్స్ అయితే ఆపేశామని, వీళ్ళకి ఏవైతే లోన్స్ ఇచ్చారో ఆ రీపేమెంట్స్ రిసీవ్ అయిన తర్వాత కమింగ్ వీక్ అంటే నెక్స్ట్ వీక్ నుంచి విత్డ్రాల్స్ కూడా స్టార్ట్ చేస్తామని షేర్ చేస్తున్నారు కదా. వీళ్ళు ఇంకోటి కూడా ఏం చెప్తున్నారంటే వీళ్ళపైన నాన్ కంప్లైంట్స్ అయితే ఏమీ లేవు, కాకపోతే RBI తీసుకొచ్చినటువంటి ఈ కొత్త గైడ్ లైన్స్ తోనే ఒకసారి విత్డ్రాల్ ప్రెషర్ పెరగకూడదు కాబట్టి ఈ విత్డ్రాల్స్ అండ్ బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వీళ్ళు స్టాప్ చేసినట్టుగా మెన్షన్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఒకవేళ ఈ P2P లెండింగ్ సైడ్ ఇంట్రెస్ట్ చూపెడుతున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనిలో ఉన్నటువంటి రిస్క్ అయితే అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ ఆర్టిలరీ గన్స్ కోసం న్యూ టెండర్ అయితే ఇష్యూ చేశారు. దీనిలో ఫస్ట్ ఫేజ్ లో భాగంగా వీళ్ళకి 400 గన్ సిస్టమ్స్ వరకు రిక్వైర్మెంట్ ఉన్నది. దీని రిలేటెడ్ గా టోటల్ గా ఇండియన్ ఆర్మీ వాళ్ళు 7,000 crores వరకు స్పెండ్ చేయనున్నారు. ఈ న్యూ జనరేషన్ ఆర్టిలరీ గన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మన ఇండియాలోని భారత్ ఫోర్స్ వాళ్ళు అండ్ టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈవెన్ మన ఛానల్లోని భారత్ ఫోర్స్ రిలేటెడ్ గా ఒక డీటెయిల్ వీడియోని రిలీజ్ చేసాం కదా, ఆ వీడియోలో కూడా ఈ ఆర్టిలరీ గన్స్ కోసం అండ్ దీని రిలేటెడ్ గా భారత్ ఫోర్స్ కు ఉన్నటువంటి ఆపర్చునిటీ గురించి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి వచ్చేటువంటి ఈ 7,000 crores వర్త్ ఆర్డర్స్ లోని మోస్ట్ ఆఫ్ ది ఆర్డర్స్ అయితే ఈ 2 కంపెనీస్ కే వచ్చేటువంటి ఛాన్స్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వీకెండ్ లోని రైల్వే స్టాక్స్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. మన క్యాబినెట్ బెంగళూరు, థానే అండ్ పూణే మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ కోసం 30,000 crores ని అప్రూవ్ చేయడం జరిగింది. సో ఈ మెట్రో రైల్ ప్రాజెక్ట్స్ అయితే 2029 కల్లా కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా మన రైల్వే మినిస్టర్ అయినటువంటి అశ్విని వైష్ణవ్ గారు కూడా కామెంట్ చేశారు. సో ఈ రైల్వే ప్రాజెక్ట్స్ టెండర్స్ వన్స్ పాస్ అయినట్లయితే రైల్వే వేగన్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి మంచి ఆర్డర్స్ రావచ్చు. అండ్ ఇన్ఫ్రా అంటే ఈ మెట్రో ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలంటే దాని రిలేటెడ్ గా ఇన్ఫ్రా కంప్లీట్ గా బిల్డ్ అవ్వాలి కదా. రైల్వే ట్రాక్స్ కావచ్చు, మెట్రో రైల్ స్టేషన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బిల్డ్ చేయవలసి ఉంటుంది కదా. వీటి రిలేటెడ్ గా RVNL కావచ్చు, ఈ RVNL తో పాటుగా మిగతా రైల్వే కంపెనీస్ అన్ని కూడా వీటి రిలేటెడ్ గా వర్క్ చేస్తాయి కదా. అవన్నీ కంపెనీస్ కి కూడా ఈ టెండర్స్ లో భాగంగా ఆర్డర్స్ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఇది న్యూస్ ఏదైతే ఉన్నదో అది రైల్వే ఇన్ఫ్రాలో వర్క్ చేసేటువంటి కంపెనీస్ అన్నిటికీ మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళు కొత్తగా 285 crores వర్త్ ఆర్డర్స్ విన్నారు. ఈ ఆర్డర్ లో భాగంగా వీళ్ళు ఏం సప్లై చేయాలన్నది అయితే మెన్షన్ చేయలేదు, కానీ కొత్తగా వినైనటువంటి ఈ ఆర్డర్ తో కలుపుకుని వీళ్ళ ఓపెన్ ఆర్డర్ బుక్ పొజిషన్ 2098 crores కి రీచ్ అయినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. వీళ్ళకి న్యూ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో మిధాని స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ DCM శ్రీరామ్ లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ బారూచ్ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళకి ఉన్నటువంటి కెమికల్ కాంప్లెక్స్ లోని 52,500 TPA కెపాసిటీ తోని హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లాంట్ ని కమిషన్ చేయడం జరిగింది. అంటే ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ హైడ్రోజన్ పెరాక్సైడ్ ప్లాంట్ ని స్టార్ట్ చేయడం ద్వారా వీళ్ళ కెమికల్ బిజినెస్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అయితే ఎక్స్పాండ్ అవుతున్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. సో
ఈ కొత్త ప్లాంట్ ఏదైతే స్టార్ట్ అయిందో దీని ద్వారా మార్కెట్ లో పెరుగుతున్నటువంటి డిమాండ్ ని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు కొత్త ప్లాంట్ ని కమిషన్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో DCM శ్రీరామ్ లిమిటెడ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గ్లెన్మార్క్ ఫార్మా వాళ్ళు రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. వీళ్ళ యూఎస్ఏకి చెందినటువంటి గ్లెన్మార్క్ థెరపెటిక్స్ వాళ్ళు ఓలోపాటడైన్ హైడ్రోక్లోరైడ్ ఆప్థమాలిక్ సొల్యూషన్ ని లాంచ్ చేయడం జరిగింది. యుఎస్ లోని లాస్ట్ 52 వీక్స్ లోని వీటి యొక్క యాన్యువల్ సేల్స్ $26.4 మిలియన్. సో ఈ కొత్త ప్రొడక్ట్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ సేల్స్ అయితే పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది గ్లెన్మార్క్ ఫార్మాసిటికల్స్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఎడ్టెక్ కంపెనీ అయినటువంటి వెరండా లెర్నింగ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ ప్లాన్ లో భాగంగా వీళ్ళ బిజినెస్ ని మిడిల్ ఈస్ట్ కి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. సో ఈ మిడిల్ ఈస్ట్ కి ఎక్స్పాండ్ చేయడం కోసం అని చెప్పి వీళ్ళు జుమేరా యూనివర్సిటీ వాళ్ళతోని కొలాబరేషన్ అనౌన్స్ చేశారు. ఈ కొలాబరేషన్ లో భాగంగా యుఏఈ లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కి వీళ్ళు చార్టెడ్ అకౌంటెన్సీ ప్రిపరేషన్ కోర్స్ ని ఇంట్రడ్యూస్ చేయనున్నారు. సో వీళ్ళ బిజినెస్ ని యుఏఈ కి కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు కాబట్టి ఇది వెరండా లెర్నింగ్ రిలేటెడ్ గా పాజిటివ్. దీంతో ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ మెటీరియల్ హ్యాండ్లింగ్ అండ్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో భాగంగా వీళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి ఒక ప్రెస్టీజియస్ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ లో భాగంగా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కోసం ఈ యాక్షన్ కన్స్ట్రక్షన్ ఎక్విప్మెంట్ వాళ్ళు 285 నెంబర్ ఆఫ్ స్పెషల్ ఫోర్క్ లిఫ్ట్ అండ్ 6 నెంబర్ ఆఫ్ క్రెయిన్స్ ని సప్లై చేయబోతున్నారు. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి మంచి ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఏపీఎస్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ క్యాప్లిన్ పాయింట్ వాళ్ళకి చెందినటువంటి స్టెరైల్ ఇంజెక్టబుల్ అండ్ ఆప్థమాలిక్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని ఈ ఆగస్ట్ 12th నుంచి 16th మధ్యన అన్వీసా బ్రెజిల్ వాళ్ళు ఇన్స్పెక్షన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఇన్స్పెక్షన్ ఇప్పుడు ముగిసిందని అండ్ వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి 0 అబ్జర్వేషన్స్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఎటువంటి అబ్జర్వేషన్స్ రాలేదంటే వీళ్ళు అన్ని కంప్లైంట్స్ కూడా సరిగ్గా ఫాలో అవుతున్నట్టు అర్థం. ఇది క్యాప్లిన్ పాయింట్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. అండ్ దీని రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా మాట్లాడుతూ కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్ 0 అబ్జర్వేషన్స్ అయితే వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కి వచ్చాయని ఇది వీళ్ళ రిలేటెడ్ గా చాలా పాజిటివ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ కూడా కామెంట్ చేయడం జరిగింది. సో దీంతో ఈ రోజు సెషన్ లో క్యాప్లిన్ పాయింట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ కేబుల్స్ అండ్ వైర్ హార్నెసింగ్ బిజినెస్ చేసేటువంటి DCX సిస్టమ్స్ వాళ్ళకి వీళ్ళ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ క్లయింట్స్ దగ్గర నుంచి కలిపి టోటల్ గా అప్రాక్సిమేట్లీ 107 crores వర్త్ ఆర్డర్స్ వచ్చాయి. ఈ ఆర్డర్స్ లో భాగంగా ఈ క్లయింట్స్ కి ఎలక్ట్రానిక్ కిట్స్ అండ్ కేబుల్స్ అండ్ వైర్ హార్నెసింగ్ అసెంబ్లీస్ ఇటువంటివన్నీ సప్లై చేయనున్నారు. వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో DCX సిస్టమ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఓల్డ్ ఎలక్ట్రిసిటీ మీటర్స్ ఏవైతే ఉంటాయో వీటిని స్మార్ట్ మీటర్స్ తో రిప్లేస్ చేయడానికి ఒక ప్లాన్ వేసుకుంది కదా. దీనిలో భాగంగా వేరే స్టేట్స్ లోని ఈ స్మార్ట్ మీటర్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్ కూడా కంటిన్యూస్ గా నడుస్తుంది. దీంతోనే ఈ స్మార్ట్ మీటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కంపెనీస్ కి కంటిన్యూస్ ఆర్డర్స్ వస్తున్నాయి. ఇప్పుడు అగైన్ జీనస్ పవర్ వాళ్ళు 3 LOS రిసీవ్ చేసుకున్నారు. ఈ టోటల్ LOS వాల్యూ అప్రాక్సిమేట్లీ 2900 crores. అండ్ వీటిలో భాగంగా వీళ్ళు టోటల్ గా 3.71 మిలియన్ స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత పెద్ద ఆర్డర్స్ వచ్చాయన్న అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో జీనస్ పవర్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ సెక్టర్ లోని వాళ్ళ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ జెన్ టెక్నాలజీస్ వల్ల మైన్ డిటెక్షన్ సిస్టమ్ కి ఇండియన్ పేటెంట్ ఆఫీస్ నుంచి పేటెంట్ రావడం జరిగింది. సో వీళ్ళ ప్రొడక్ట్ కి పేటెంట్ వచ్చిందంటే అది జెన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ మైన్ డిటెక్షన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దీన్ని యూజ్ చేయడం ద్వారా మైన్ డిటెక్షన్ ప్లానింగ్ ఇటువంటివన్నీ కూడా చాలా ఎఫిషియెంట్ వేలో జరుగుతాయని చెప్పి జెన్ టెక్నాలజీస్ వాళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. సో ఓవరాల్ గా వీళ్ళ మైన్ డిటెక్షన్ సిస్టమ్ కి పేటెంట్ వచ్చింది కాబట్టి అది జెన్ టెక్నాలజీస్ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఇంట్రాచ్ IPO ఓపెన్ అయింది. యాక్చువల్లీ ఇది ఒక PEB కంపెనీ, అంటే ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ బిల్డింగ్స్ ని కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారన్నమాట. మీకు సింపుల్ గా ఇక్కడ అర్థం కావాలంటే ఇక్కడ వీళ్ళ వెబ్సైట్ లో మీరు చూసారనుకోండి వేరియస్ కంపెనీస్ కి చెందినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ కనబడుతున్నాయి కదా. ఈ ప్లాంట్స్ ని వీళ్ళే బిల్డ్ చేస్తుంటారు. ఈవెన్ మీరు పెట్రోల్ బంక్స్ లో చూసారనుకోండి వాళ్ళకి స్టీల్ రూఫింగ్ ఉంటుంది కదా. ఈ స్టీల్ రూఫింగ్ అంతా కూడా వీళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ కంపెనీ ఆల్రెడీ OEMs లైక్ టాటా మోటార్స్, హుందాయ్ లాంటి కంపెనీస్ కి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ ని కూడా కన్స్ట్రక్ట్ చేసింది. అండ్ కమింగ్ టు దేర్ ప్రొడక్ట్స్ మెటల్ సీలింగ్ అండ్ కార్గేటెడ్ రూఫింగ్ లోని వీళ్ళు మెటల్ సస్పెండెడ్ సీలింగ్ సిస్టమ్స్, మెటల్ రూఫింగ్ అండ్ క్లాడింగ్ సిస్టమ్స్ ఇటువంటివన్నీ ప్రొడక్ట్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తారు. అండ్ PEB స్టీల్ స్ట్రక్చర్స్ లోని ప్రైమరీ ఫ్రేమింగ్ సిస్టమ్స్, సెకండరీ ఫ్రేమింగ్ సిస్టమ్స్, నాన్ ఇండస్ట్రియల్ బిల్డింగ్స్ లాంటివి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అండ్ వీళ్ళు ఏ సెక్టర్స్ లో ఆపరేట్ చేస్తారు అండ్ ఏ సెక్టర్ నుంచి వీళ్ళకి ఎంత రెవెన్యూ కంట్రిబ్యూషన్ వస్తుందో చూద్దాం. వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కన్స్ట్రక్షన్ సెక్టర్ నుంచి వీళ్ళకి 30.53% కంట్రిబ్యూషన్ వస్తున్నట్లయితే ఇండస్ట్రియల్
కెమికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్స్ట్రక్షన్ నుంచి 68.57% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సెక్టర్స్ లో కూడా వీళ్ళు రెవెన్యూస్ జనరేట్ చేస్తున్నారు కానీ విచ్ ఇస్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. వీళ్ళకి బేసిక్ గా 2 సెగ్మెంట్స్ నుంచి రెవెన్యూ కంట్రిబ్యూషన్ ఉన్నది. దానిలో మెయిన్ ప్రీ ఇంజనీర్డ్ బిల్డింగ్ కాంట్రాక్ట్స్ ఈ సెగ్మెంట్ నుంచే వీళ్ళ ఓవరాల్ రెవెన్యూలోని 75.67% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ కూడా వీళ్ళు సేల్ చేస్తూ ఉంటారు. వీటి ద్వారా వీళ్ళ రెవెన్యూస్ లోని 23% కంట్రిబ్యూషన్ వస్తుంది. అండ్ వీళ్ళ రెవెన్యూస్ లోని రిపీట్ ఆర్డర్స్ నుంచి వచ్చేటువంటి కంట్రిబ్యూషన్ ఎక్కువగానే ఉన్నది. వీళ్ళ ఓవరాల్ ఆర్డర్ బుక్ 11,532 మిలియన్ రూపీస్ గా ఉన్నట్లయితే దానిలోని ఆల్మోస్ట్ 50% కంట్రిబ్యూషన్ రిపీట్ ఆర్డర్స్ నుంచి వస్తున్నట్లయితే 50% కంట్రిబ్యూషన్ న్యూ కస్టమర్స్ నుంచి వస్తుంది. అండ్ వీళ్ళకి వచ్చేటువంటి ఆర్డర్స్ ని మాక్సిమం 8 months లోనే ఎగ్జిక్యూట్ చేస్తామని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. అండ్ వీళ్ళకి ఓవరాల్ గా 4 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. అండ్ కొత్తగా 2 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నారు. అండ్ ఓవరాల్ గా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ లోని వీళ్ళకి 60.64% కెపాసిటీ యూటిలైజేషన్ ఆల్రెడీ జరుగుతుంది. అండ్ కమింగ్ టు దర్ మేనేజ్మెంట్, మిస్టర్ అరవింద్ నందా అండ్ మిస్టర్ గౌతమ్ సూరి వీళ్ళిద్దరూ కూడా ఫౌండింగ్ మెంబర్స్. దీనిలో అరవింద్ నందా గారు సిఐ, ఈయన ఆల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నారో ఈయన కంపెనీ రిలేటెడ్ గా ఆల్ మేనేజ్మెంట్ యాక్టివిటీస్ కి రెస్పాన్సిబుల్. అండ్ గౌతమ్ సూరి గారి విషయంకి వచ్చేసరికి ఈయన ఒక ఇంజనీర్. సో ఈయన ఇంజనీరింగ్ రిలేటెడ్ గా ఏవైతే వర్క్స్ ఉంటాయో వాటన్నిటి రిలేటెడ్ గా ఈయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అండ్ అరవింద్ నందా గారి కొడుకైనటువంటి విరాజ్ నందా అండ్ గౌతమ్ సూరి గారి కొడుకైనటువంటి ఇషాన్ సూరి కూడా ఆల్రెడీ మేనేజ్మెంట్ రోల్స్ లోనే ఉన్నారు. కమింగ్ టు దర్ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని అరవింద్ నందా గారు 39.74% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే గౌతమ్ సూరి గారు 32.22% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. అండ్ రిమైనింగ్ ఎవరెవరు ఎంత స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు అన్నది మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. నెక్స్ట్ ఐపీఓ ఫైనాన్షియల్స్ అండ్ పియర్ కంపారిజన్ చూసే ముందు ఇప్పటి వరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని మనం డిస్కస్ చేసుకున్నామో ఇదంతా ఆర్హెచ్పి లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. బట్ ఆర్హెచ్పి కాకుండా మరికొన్ని ఫ్యాక్ట్స్ ని కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. బియాండ్ ఆర్హెచ్పి మనం డిస్కస్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ కంపెనీ 1983లో స్టార్ట్ చేశారు కదా. ఇనిషియల్ గా వీళ్ళు టీవీస్ లో ఉండేటువంటి లౌడ్ స్పీకర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేవారు. కాకపోతే వీళ్ళకి క్లయింట్స్ దగ్గర నుంచి టైం కి పేమెంట్స్ రాకపోవడం వల్ల దాని తర్వాత ఆ బిజినెస్ ని షట్ డౌన్ చేసేయడం జరిగింది. దాని తర్వాత వీళ్ళతోని డచ్ కంపెనీ అయినటువంటి హంటర్ వాళ్ళు టెక్నికల్ పార్ట్నర్ గా కొలాబరేట్ అయ్యారు. వీళ్ళిద్దరూ కలిపి ప్రెసెంట్ వీళ్ళు చేస్తున్నటువంటి ఈ పీఈబీ బిజినెస్ ని స్టార్ట్ చేయడం జరిగింది. కాకపోతే వీళ్ళిద్దరి మధ్యన ఏమైందో తెలియదు. 1992లోని ఈ డచ్ కంపెనీ వీళ్ళ నుంచి సపరేట్ అయిపోయి ఇండియాలోని ఓన్ గా వాళ్ళ బిజినెస్ ని స్టార్ట్ చేసుకున్నారు. అండ్ వీటితో పాటుగా బిగ్ బజార్ యొక్క ప్రమోటర్ అయినటువంటి ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు కదా. ఈ ఫ్యూచర్ గ్రూప్ వాళ్ళు కూడా ఈ కంపెనీలోని ఒక టైంలో 100 crores ఇన్వెస్ట్ చేసి 13.33% స్టేక్ ని అక్వైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ స్టేక్ ఈ ఓఐహెచ్ మారిషస్ లిమిటెడ్ ఉన్నది కదా వీళ్ళకి ట్రాన్స్ఫర్ అయినట్టుంది. బట్ దీని రిలేటెడ్ గా అంటే ఇప్పటి వరకు మనం కొన్ని పాయింట్స్ అడిషనల్ గా డిస్కస్ చేసుకున్నాం కదా, వీటి రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ మాత్రం ఆర్హెచ్పి లో ఎక్కడ మెన్షన్ చేయలేదు. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ టోటల్ ఇష్యూ సైజ్ 600 crores. దీనిలో ఫ్రెష్ ఇష్యూ 200 crores అయితే ఓఎఫ్ఎస్ 500 crores. అండ్ ఈ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ మనం చూసినట్లయితే 850 రూపీస్ టు 900 రూపీస్ వీళ్ళు కోట్ చేస్తున్నారు. అండ్ అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెజెంట్ మార్కెట్ క్యాప్ 1497 crores. అండ్ ఈ ఐపీఓలో పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మీరు మినిమం 16 షేర్స్ తోని ఒక లాట్ కి 14,400 రూపీస్ తోని అప్లై చేయవలసి ఉంటుంది. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లోని లిస్ట్ అవుతుంది. అండ్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్, ఈ ఐపీఓ 19th August రోజు అంటే ఈ రోజు ఆల్రెడీ ఓపెన్ అయింది అండ్ 21st August రోజున క్లోజ్ అవబోతుంది. అండ్ రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ ఐపీఓ లోని క్యూఐబీస్ కి 50%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 35% కోటా అలాట్ చేయడం జరిగింది. అండ్ కమింగ్ టు దర్ ఫైనాన్షియల్స్, అండ్ ఈ ఫైనాన్షియల్స్ లోని ముందుగా బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 10 crores డెట్ ఉన్నట్లయితే 444 crores ఈక్విటీ ఉన్నది. సో డెట్ టు ఈక్విటీ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. కమింగ్ టు దర్ ప్రాఫిట్ అండ్ లాస్, ఫైనాన్షియల్ ఇయర్ 22 to 24 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలోని 24.46% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలోని 85.37% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 124.38% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. వీళ్ళు 8 to 9% ఇన్ బిట్వీన్ ఎబిటా మార్జిన్స్ ని అండ్ 6 to 7% ఇన్ బిట్వీన్ ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు పేర్ కంపారిజన్, వీళ్ళకి 2 లిస్టెడ్ పేర్స్ ఉన్నాయి. దీనిలో ఒకటి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అయితే మరొకటి పెన్నార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. ఈ పేర్స్ తో కంపేర్ చేస్తే వీళ్ళే రెవెన్యూస్ లోను, ఎబిటాలోను అండ్ ప్యాట్ లోను బెటర్ గ్రోత్ డెలివర్ చేస్తున్నారు. అండ్ మార్జిన్స్ ప్రకారం చూసినా వీళ్ళు బెటర్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు రిటర్న్ రేషియోస్ అండ్ మార్జిన్స్, అదర్ 2 పియర్ కంపెనీస్ తో కంపేర్ చేస్తే వీళ్ళే బెటర్ రిటర్న్ రేషియోస్ ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్ ప్రకారం చూసినా వీళ్ళు రీజనబుల్ వాల్యుయేషన్ కే ఈ ఐపీఓ ని కోట్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ ఐపీఓ రిలేటెడ్ గా మా పర్సనల్ ఒపీనియన్
ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఒక స్టాండర్డ్ డిస్క్లైమర్. మేము ఇప్పటివరకు ఏదైతే ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసామో ఇది కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం యూజ్ చేసుకుని ఫర్దర్ గా దీని రిలేటెడ్ గా రీసెర్చ్ చేయడానికి ప్రయత్నించండి. ఒకవేళ మీరు కంప్లీట్ గా రీసెర్చ్ చేయలేనటువంటి పరిస్థితుల్లో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం బెటర్. అండ్ కమింగ్ టు అవర్ పర్సనల్ వ్యూ, వీళ్ళ యాంకర్ బుక్ ఆల్రెడీ రిలీజ్ అయింది అండ్ యాంకర్ పార్టిసిపేషన్ కూడా బాగానే ఉన్నది. అండ్ వీళ్ళు బెటర్ వాల్యుయేషన్ లోనే కోట్ చేస్తున్నారు కాబట్టి లిస్టింగ్ గెయిన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నది. కాకపోతే ఎవరైతే లిస్టింగ్ గెయిన్స్ కోసం అప్లై చేద్దాం అనుకుంటున్నారో లాస్ట్ డే వరకు చూసి ఐపీఓ సబ్స్క్రిప్షన్ ఎలా అయింది అండ్ మార్కెట్ కండిషన్ ఎలా ఉందో చూసుకుని లాస్ట్ డే రోజు మీ డిసిషన్ తీసుకోవడం బెటర్. అండ్ లాంగ్ టర్మ్ కి ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఇది సిక్లికల్ నేచర్ ఉన్నటువంటి బిజినెస్. సో ఆ సైకిల్ ని ఎవరైతే కరెక్ట్ గా అర్థం చేసుకుని ప్లే చేయగలరో వాళ్ళు మాత్రమే లాంగ్ టర్మ్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకోవడం బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈరోజు డైలీ మంచ్ లో మే షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీపర్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.